ఏం పండు కోతి లెక్కన ఉన్నావురా. హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ నీవా. ఈ రోజు ఇట్స్ గోయింగ్ టు బి అ షాపింగ్ వ్లాగ్. మేము బేగం బజార్ వెళ్తున్నాము. ఐ హావ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు బై. ఒకటి నేను ఇన్స్టాగ్రామ్లో జ్యువెలరీ స్టోర్ చూసాను, మంచిగా అనిపించింది వాళ్ళ కలెక్షన్. సో ఐ హాట్ ఐ విల్ గో అండ్ సీ అసలు ఎలా ఉన్నాయో, ప్రైజెస్ వాళ్ళు చెప్పినట్టే ఉన్నాయా లేదా అని. అండ్ ఇంకొకటి నాకు చాలా ఫ్యాబ్రిక్స్ కావాలి మదీనా నుంచి. విల్ టేక్ ఫ్యాబ్రిక్స్ అండ్ కొన్ని చిన్న చిన్న థింగ్స్ ఉన్నాయి ఫర్ మై నెక్స్ట్ ట్రిప్ దట్ యూ విల్ గెట్ టు సీ సూన్. సో నాకు నెక్స్ట్ ట్రిప్ కోసం నేను చాలా థింగ్స్ తీసుకోవాలి. సో అవన్నీ తీసుకుందామని ఇప్పుడు వెళ్తున్నాం. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 11 అయింది. మమ్మీ ఇంకా రెడీ అవుతుంది. సో వన్స్ షీ ఈస్ రెడీ విల్ స్టార్ట్ అండ్ దెన్ గో. ఐ విల్ ట్రై టు వ్లాగ్. బయట కాబట్టి కొంచెం భయం వేస్తుంది, బట్ స్టిల్ ఐ విల్ ట్రై అండ్ లెట్స్ సీ హౌ దిస్ ఇస్ గోయింగ్ టు బి. Let's get this started. And this is what I'm wearing. Oka short kurti. This is from Ajio and I got it for just 200 rupees. And then kinda black jeans eskunnanu. So this is my look and let's go for the shopping. మమ్మీ రెడీ అయిపోయాక ఇంకా నేను మా మమ్మీ కలిసి స్టార్ట్ అయిపోయాము. మా పిన్నిని కూడా రమ్మని నన్ను రాలేదు, ఓవర్ యాక్షన్ చేసింది. సో మేము ఇద్దరమే ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఫస్ట్ అయితే బస్లో వచ్చేసాం, దాని తర్వాత మేము మెట్రో తీసుకున్నాము. దూరం కాబట్టి మెట్రోనే సేఫ్ అనిపించింది. గాంధీ భవన్లో దిగిపోయి అక్కడ నుంచి ఆటో తీసుకున్నాం ఫర్ బేగం బజార్. అజీజ్ ప్లాజా రోడ్ ఉంటుంది కదా, అక్కడ దింపేస్తాడు ఈజీగా. ఇంకా మ్యాప్స్ చూసుకొని మేము ఆ జ్యువెలరీ స్టోర్కి వెళ్ళడం స్టార్ట్ చేసాము. రోడ్లో చాలా బురద ఉంది. స్టార్టింగ్లో అస్సలు బాగాలేదు, చాలా గలీజ్గా ఉంది. నడవడానికి కూడా దారి లేదు అసలు. మధ్యలో అలా వెతుక్కుంటూ క్రాస్ చేసుకుంటూ వెళ్ళాను. మంచిదైంది షూ వేసుకొని రాలేదు అని అనిపించింది, లేదంటే షూ మొత్తం పాడైపోయేది. కొంచెం వరకు పుడుతుంది, తర్వాత అంతా బాగానే ఉంది. అలా వెళ్తుంటే మా మమ్మీకి ప్యాన్ కనిపించింది. ఇంకా మంచిగా అనిపించి ప్యాన్ తీసుకుని 100 రూపీస్ కి బేరం ఆడి దాని తర్వాత మేము అనుకున్న ఫస్ట్ స్టోర్ విచ్ ఇస్ రాజ్ కమల్ ఇన్నింగ్స్. ఇది ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చూసాను. ఇన్స్టాగ్రామ్ లో 480, 500 అలా చాలా చూపిస్తుంది అనమాట. మంచిగా అనిపించే కలెక్షన్. ఆ ప్రైస్ కి ఒకవేళ నిజంగా ఇస్తుంటే వర్తే కదా, సో చూద్దాము అని చెప్పి వెళ్ళాము. రూట్ కొంచెం అజీజ్ ప్లాజా పక్కనకి ఉంది. దాంట్లో సెకండ్ ఫ్లోర్ అనమాట. బయట ఏం బోర్డు అది కనిపించలేదు. ఇంకొకరిని అడిగి వెళ్ళేసాము. స్టోర్ కొంచెం చిన్నగానే ఉంది, కానీ వాళ్ళ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. దే హ్యాడ్ అ హ్యూజ్ వెరైటీ ఆఫ్ షార్ట్ లాంగ్ నెక్లెసెస్, వడ్డానం, ఇయర్ రింగ్స్, బీడ్స్ అండ్ చాలా ఉండే అనమాట. ఇయర్ రింగ్స్ అయితే డిస్ప్లేకే ఉన్నాయి, మిగిలినవన్నీ వాళ్ళు చూపిస్తున్నారు. మేము మార్నింగ్ త్వరగా వెళ్ళాం కాబట్టి కొంచెం క్రౌడ్ కూడా తక్కువ ఉంది. దట్ ఈస్ ద బెస్ట్. ఈ మధ్య అసలు క్రౌడ్ ఉంటే నాకు ఏది షాపింగ్ కూడా చేయాలనిపించట్లేదు. నేనైతే నెక్ పీసెస్ తీసుకుందామని అనుకున్నాను, బికాస్ పెళ్లి అప్పుడు అన్ని హెవీగా తీసుకున్నాను. సింపుల్వి ఇంకా ఎక్కడ వేసుకుందామన్నా ఏం ఉండట్లేదు. సింపుల్గా ఉండే నెక్ పీసెస్ ఏమైనా తీసుకుందాము అని అనుకున్నా ప్రైమ్గా. సో దానికోసమే చూస్తున్నా. స్టార్టింగ్లో కొన్ని నెక్ పీసెస్ చూపించారు వితౌట్ స్టోన్స్ అదంతా, కానీ అది చాలా లైట్ వెయిట్ అనిపించింది. చాలా అంటే చాలా, ఇఫ్ యూ కెన్ సీ నాకు చాలా లైట్ వెయిట్ అనిపించింది అన్ని జ్యువెలరీ. సో ఇలాంటివి కాకుండా మొత్తం స్టోన్స్. అక్కడ స్టాఫ్ అయితే చాలా మంచిగా ఉన్నారు, ఇంకా చూపిస్తూనే ఉన్నారు. ఫస్ట్ మన ప్రైస్ రేంజ్ అడిగేవారు ఎలాంటివి కావాలి అని చెప్పి ఒకటొకటి చూపిస్తుండే. చాలా బాగా చూపించారు అందరూ. అండ్ నాకైతే వాళ్ళు చూపించినవి ఆల్మోస్ట్ అన్ని నచ్చాయి. చాలా వరకే ట్రై చేసిన దాంట్లో కొన్ని తీసుకున్నాను కూడా. ఇన్స్టాగ్రామ్లో ఎలా అయితే ప్రైజెస్ చూపించారో షాప్లో కూడా అదే రేంజ్లో ప్రైజెస్ ఉన్నాయి. అండ్ చూపించిన ఒక్కటి నేను యాక్చువల్లీ చూసి వెళ్ళాను. 480 రూపీస్ ఒక నెక్ పీస్ ఉండే, బట్ అది అయితే స్టాక్ లేదు. బట్ అలాంటివి సిమిలర్వి చూపించమంటే ఇంకా చూపించారు. అన్ని అరౌండ్ లైక్ 500 to 700 రేంజ్ నుండి చూసాను నేను. ఆ రేంజ్లో మంచిగా అనిపించింది కలెక్షన్ అయితే. అండ్ దే వర్ ఆఫరింగ్ 10% డిస్కౌంట్ ఆన్ ఆల్ ది కలెక్షన్. 700 వరకు చూపించారు, 800 వరకు చూపించారు. చిన్న ఓపెన్ చేసి చూపిస్తుంది. చెవులతో పాటు 700 అంట, 700 అంట కదా. బాగుంది కదా. ఇదిగో బుట్టలు తను ఫోన్ ఉన్నది. ఇయర్ రింగ్స్ వస్తాయి ఓకేనా. దీనికి బుట్టలు రాదు, ఇయర్ రింగ్స్ వస్తాయి. ఎంత? 500 పడుతుంది. 10% డిస్కౌంట్ అంటే 450. బాగుంది.
చాలా బాగుంది ఇది. నాకు ఇవి లేకుంటే కావాలి అంటే ఇది ఓకే, సూపర్ ఉంది. అలాంటి అరే ఏం చేస్తారా మంచి ఇట్లా ఇట్లా తీస్తారా ఇవి మిగతావన్నీ పెట్టేసారు వెనకుండా బాగుంది. చెవులు మనం తీసేస్తే చెవులు కూడా పెట్టుకుందాం. ఇది 850. ఇలా చూడు. బాగుందా? దూరం నుండి దిగింది. బాగా హెవీగా ఉందా? ఏదో స్టోన్స్ లా పికాక్ లా కనిపించదు. 230. 200. సారీ. లాస్ట్ లో నేను పర్ల్ చోకర్స్ చూసాను. పర్ల్ చోకర్స్ తీసుకోవాలని అసలు ఎన్ని డేస్ నుంచి కాదు, ఎన్ని మంత్స్ నుంచి అనుకుంటున్నాను నేను. బట్ నాకు నచ్చినది ఎక్కడ దొరకలేదు. ఇక్కడ 2 చూసాను. ఒక దాంట్లో ఏమో రెడ్ బీడ్స్ ఉండడం వల్ల మంచిగా అనిపించలేదు. సెకండ్ దాంట్లోనేమో బీడ్ సైజ్ వచ్చేసి చాలా పెద్దగా అనిపించింది. సో ఆలోచించి ఇంకా సర్లే ఎందుకని ఇంకా తీసుకోలేదు ఇక్కడ కూడా. అదే బాగుంది. ఇంకా తీసుకున్నవన్నీ బిల్ చేపించేస్తున్నాం. లాస్ట్ లో ఫైనల్ చెక్ అన్నమాట. మా మమ్మీ ప్రతిసారి షీ మేక్స్ షూర్స్ బిల్ చేసే ముందు మేము తీసుకున్న ప్రతి ఐటమ్ తరువుగా చెక్ చేస్తుంది. స్టోన్స్ ఊడిపోయినా లేకపోతే ఏమైనా డ్యామేజెస్ ఉంటే తెలుస్తాయని చెప్పి. మళ్ళీ అంత దూరం నుంచి రిటర్న్ ఇవ్వడానికి అయితే రాలేము కదా. సో అన్ని చెక్ చేసి ఇంకా బిల్ చేపించేసుకున్నాము. ఇంకా బేగం బజార్లో ఊరికే తిరుగుతుంటే మాకు కలర్స్ కనిపించాయి. ఎంత అంటే కేజీ 20 అన్నాడు. ఇక్కడే ఒక చెత్త అంటే చెత్త పని చేసాం మేము. అబ్బా కేజీ 20 కదా, సర్లే తీసేసుకుందాం, సంక్రాంతికి యూస్ అవుతాయి, ఊరికి తీసుకెళ్దాం, అది కూడా ఇక్కడ యూజ్ చేయడానికి కదా హైదరాబాద్లో, ఊరికి తీసుకెళ్దాము అని చెప్పి నేను 5 అంటే మమ్మీ ఇంకా 5 కాదు 10 కలర్స్ తీసుకుందాం అని అనింది. అస్సలు ఆలోచించకుండా తీసేసుకున్నాం. పేమెంట్ చేశాక ఎప్పుడైతే మాకు ఇచ్చాడో మా సంచిలో వేసి ఇచ్చాడు, కవర్ కూడా చిరిగిపోతుంది అని చెప్పి అప్పుడు మేము రియలైజ్ అయ్యాం దట్ ఇంత హెవీగా ఉన్నవి ఎలా మోసుకెళ్తాం. ఒకటి 1 kg తీసుకున్నాం అంటే 10 కలర్స్ 10 kgs ఉంటుంది మొత్తం. అది ఎలా మోసుకొని ఇప్పుడు చార్మినార్ అంతా తిరగాలి, ఎలా తీసుకొని రావాలి, అసలు ఎడ్డోళ్ళలాగా కొనేసాం మేమైతే అవి. నేను మా మమ్మీకి ఇంకా వదిలేద్దాం, పోతే 200, ఇది మోసుకొని వెళ్ళలేము, ఇది మోసుకొని వెళ్తే షాపింగ్ అస్సలుకే చేయలేము, ఇంకా వదిలేద్దాం అని అన్నాం. ఇంకా అలా మోసుకొని వెళ్ళి ఫుడ్ తినేటప్పుడు రెస్టారెంట్ బయట పెట్టామన్నమాట. సరే ఇక్కడే వదిలేద్దాము, తిరిగి వచ్చినప్పుడు ఇక్కడే ఆటో బుక్ చేసుకుంటాం కదా, ఉంటే తీసుకుని వెళ్తాం, లేదంటే లేదు అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయాం. అండ్ థ్యాంక్ఫుల్లీ వచ్చినప్పటికి అది అక్కడే ఉండే. ఇంకా అలా కష్టపడుతూ ఇంటి వరకు అయితే ఎలాగైతేనే మోసుకొచ్చాం. బట్ ఆ రోజు చేసి చెత్త పని అంటే ఇదే. అసలు ఎట్లా కొన్నామో తెలియదు, మేము ఇంట్లో బుర్రలు పనిచేయలేదు మాకు. నాకు ఇంకా నవ్వు వస్తుంది, బట్ అలా కొనేసాం. ఇట్స్ లెసన్, నెక్స్ట్ టైం నుంచి ఇలాంటివి చేయకూడదు. ఇంకా అలా మదీనాకి వెళ్ళి ఫ్యాబ్రిక్స్ వెతుకుతుండే అనమాట. ఫ్యాబ్రిక్స్ కొన్ని చూసాను, నేను ఎలాంటివి అయితే కావాలనుకున్నాను నాకు మోస్ట్లీ అలాంటి ఫ్యాబ్రిక్స్ వచ్చాయి. అండ్ యూ విల్ సీ సమ్ గుడ్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఇన్ ద కమింగ్ షార్ట్స్ ఆర్ రీల్స్. నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను. ఐ హ్యావ్ టు స్టిచ్ అండ్ దెన్ పోస్ట్ దెమ్. ఈసారి హడావిడి లేకుండా కొంచెం ప్రశాంతంగా వెతుక్కున్నాను. అండ్ 3 అవుట్ఫిట్స్కి కావాల్సిన ఫ్యాబ్రిక్స్ నేను కొన్నాను. సో ఐఎమ్ గోన్ బి మేకింగ్ 3 అవుట్ఫిట్స్ వెరీ వెరీ సూన్. సో స్టే ట్యూన్డ్ ఫర్ దాట్. నేను ప్రీవియస్గా నూర్నగర్ వెళ్ళాను బిఫోర్ వీక్, బట్ ఐ ఫెల్ట్ ద ఫ్యాబ్రిక్స్ వర్ ఎక్స్పెన్సివ్. డెఫినెట్లీ క్వాలిటీ ఉంటుంది, బట్ నేను వేసుకునే ఒక 2 సార్లు 3 సార్లు వేసుకుంటాం అలాంటివి. దానికోసం నేను అంత స్పెండ్ చేయాలి అని అనుకోలేదు ఆ టైంలో. సో అందుకని అక్కడ ఏం తీసుకోలేదు. ఇంకా కావాల్సినవన్నీ బేగం బజార్లోనే తీసుకున్నా. ఈ 3 అయిపోయాక మళ్ళీ వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా ఆపేసి వచ్చేసాను. సాటర్డే సండే ఎంత క్రౌడ్ ఉంటుంది, నాకు కూడా అప్పుడే ఫ్రీ అవుతుంది. నేను వీక్ డేస్లో వెళ్ళలేను కాబట్టి ఆ క్రౌడ్లోనే చూడాలి, అది మాత్రం చాలా కష్టం అసలు.
ఇంకా ఫ్యాబ్రిక్ షాపింగ్ అయిపోయాక అలా చార్మినార్ సైడ్ నడుచుకుంటూ వెళ్ళాము. ఇంకేదైనా తీసుకుందాము అని చెప్పి నాకు కొన్ని స్పెక్స్ కావాలి అండ్ ఆల్సో ఇయర్ కప్స్ అవి కావాలి. సో అవి ఉంటే తీసుకుందాము అని అలా నడుచుకుంటూ వెళ్ళాం. అక్కడ కొన్ని స్పెక్స్ ట్రై చేశాను. ఫస్ట్ నాకు చాలా నచ్చింది. వీడియోలో చూసినప్పుడు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. బట్ అది ఇలా ప్రెస్ చేసేస్తుంది కన్నుని. 100 రూపీస్ చెప్పాడు కానీ కంఫర్ట్గా లేదు అని చెప్పి ఇంకా నేను తీసుకోలేదు. అక్కడ నుంచి తర్వాత వేరే స్టోర్లో ట్రై చేసి ఒక 2 స్పెక్స్ తీసుకుని వచ్చేసాం చార్మినార్ దగ్గర. అప్పుడే లంచ్ చేసాం కాబట్టి ఇంకా ఆకలేదు. లేకపోతే నేను మస్కాబన్ తిందామని అనుకున్నాను, లేకపోతే ఇంకేదైనా. బట్ మేము లంచ్ చేసినప్పటికీ ఆల్రెడీ 3 అయింది. సో ఇంకా ఆకలేదని చెప్పి ఏమీ తినలేదు. చార్మినార్ పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. అండ్ వీఆర్ బ్యాక్ హోమ్. పొద్దున్న ఎప్పుడో 11కి బయలుదేరితే 7:40కి తిరిగి వచ్చాను. లిటరలీ ఇట్ వాజ్ అ టైరింగ్ డే బట్ ఇట్ వాజ్ వర్త్ ఇట్. నేను అనుకున్నవి ఆల్మోస్ట్ చేయగలిగాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. అండ్ డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.